నమస్తే శ్రీనివాసరావు గారు. కళ్యాణ్ గారు చెప్పండి. మీ ఈ వర్క్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ప్రస్తుతం 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలా? మనం అసలు ఒరిజినల్గా డీజిల్ ఇంజన్లు, ఎలక్ట్రికల్ ఫ్యాన్లు, 1 HP మోటార్లు, సింగిల్ పీస్ సంబంధించిన మెకానిజం, డీజిల్ మెకానిజం మంది. వ్యవసాయం కొంత చేసుకుంటా, పొలం పనులు చేసుకుంటా, మధ్య మధ్యలో ఇట్లాంటి వర్క్లు కూడా చేస్తున్నాం. ఇది 5వ రోజు. అదే ఇవాళ నేను మీతో రావడం నాకు చాలా ఆనందంగా ఉందండి, మీతో వర్క్ చేయటం ఇవాళ. నాకు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం డైలీ కొద్దిగా నీకు తెలుసు కదా, నా డైలీ వచ్చేసరికి డ్రిప్ పనితో పాటు ప్రస్తుతానికి చెట్లు పడతాను. ఇదిగో పునర్నవ అంటారు దీన్ని. ఓకే, పునర్నవ, అటిక మామిడి, గలిజేరాకు అంటారు దీన్ని. ఇది వచ్చరికి పచ్చబొట్టాకు. మేము పిల్లలప్పుడు ఇది గిలితే పాలు వస్తాయి, ఇట్లా పచ్చబొట్టు పొడుచుకునే పేర్లు. ఇది పచ్చబొట్టాకు. కొంతమంది ఇది రెడ్డివారి నానుబాలు అంటున్నారు, కానీ అది కులం పేరు తినకూడదు చెట్టునది. ఇది పచ్చబొట్టాకు. ఇది కూడా కంటికి, శుక్లాలకి, వాటికి బాగా పనిచేస్తుంది, మస్కలకి. ఇది పెట్టేసి ఇది గిల్లి ఈ విధంగా గిల్లి అట్లా కంటికి పెట్టుకోవచ్చు. మంచిగా కంటికి పని చేస్తుంది. మరి దీంతో పాటు ఏమంటే చెట్టు ఉంది ప్రస్తుతానికి, సంతలాకు కూడా ఉంది. అయితే ఈ రోజు ఈ పని చేస్తున్నందుకు, కళ్యాణ్తో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, మీతో చాలా సంతోషంగా ఉంది. మీలాంటి యువకులు ఏం చేయాలంటే మంచిగా రాణించాలి. ఆర్థిక పరంగా, సామాజిక పరంగా మంచిగా ఎదగాలి అని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రేపు మ్యారేజ్ అయ్యిందంటే ఎంతో మరి ఖర్చు ఉంటుంది, వారం ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరంగా ఎదగాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఓకే. మరి పండగలు వచ్చేస్తున్నాయి ప్రస్తుతానికి, రాబోయే దినాల్లో. మరి ఈరోజు తారీఖు ఎంత? 15 లోప 18. మరి క్రిస్మస్ వస్తుంది కాబట్టి ₹1 కూడా వేస్ట్ ఖర్చు పెట్టద్దు. మీరు బంధువులు ఇళ్ళకి వెళ్ళొద్దు, బంధువులు మీ ఇళ్ళకి వెళ్ళి రానివద్దు. ₹1 కూడా వ్యర్థం ఖర్చు పెడితే అది రాబోయే దినాల్లో మన మీద భారం పడుతూ ఉంది. ఆ పెట్టే ఖర్చు ఏదో మీరు పోస్ట్ ఆఫీస్లో మీ పిల్లల పేరున కానీ, మీ పేరున కానీ పొదుపు చేసుకోండి. నెల కనీసం మినిమం ₹1000 పొదుపు చేసుకోండి. విస్తారంగా మనకి ఎటు గుడ్లు ఉన్నాయి, మరలా గుడ్లు తీసుకోవద్దు. విస్తారం ఖర్చు పెట్టద్దు. ఎదుటి వాళ్ళకి మీరు భారం కావద్దు, వాళ్ళకి ఖర్చు పెట్టద్దు. బంధువులు ఇళ్ళకి పోయి మళ్ళీ వాళ్ళకి మీరు ఖర్చు పెట్టి వచ్చేటప్పుడు తిట్టుకుంటారు, ₹1 కూడా లేకుండా చేసిపోయారని. మరి నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి నీ అభిప్రాయం ఏంటో చెప్పు ఈ పని గురించి. ఈ పని గురించి ఇది చాలా రైతులకు వచ్చేసరికి చాలా ఆదాయాన్ని తగ్గిస్తుంది. పెట్టుకుంటే ఖర్చు ఒకసారి పెట్టుకుంటే శ్రీనివాసరావు గారు, అది రైతులకు చాలా ఆదాయాన్ని తగ్గిస్తుంది. ప్లస్ వచ్చేసరికి మనం వాటర్ కూడా ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో తీసుకోవచ్చు. దీనివల్ల మనం వాటర్ని సేవ్ చేయొచ్చు. వ్యర్థం కాదు, వాటర్ అనేది వ్యర్థం కాదు ఈ పని వల్ల. చూడు, ఈ ఆకు చెడిపోయిన కిడ్నీలు కూడా మరలా తిరిగి బాగైతే అంటే, అందుకనే దీన్ని పునర్నవ అంటారు. దీన్ని ఒకసారి మీరు తిని చూపించాలి. ఎందుకంటే లైవ్లో మీరు లేదు అనుకుంటారు, కానీ చెప్పడానికి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి. దీని మీద కొద్దిగా బ్యాక్టీరియా సంబంధించిన లార్వాలు, దాని రెట్ట గిట్ట ఉంటుంది. ఆకు కొంచెం కారుగా ఉంటుంది. ఇది కషాయం చేసుకోవచ్చు, పప్పులు పెట్టి వండుకోవచ్చు. అంటే కిడ్నీలకు చాలా మంచిది. ఇది కిడ్నీలు బాగుపడంటే ఆల్రెడీ లివర్ కూడా బాగుపడుద్ది. అందుకని దీన్ని పునర్నవ అనేది. ఇది ఎక్కువగా డ్రింక్ చేసేవాళ్ళు తినాలన్నమాట. ఎవరైనా తినొచ్చు, ఎవరైనా తాగొచ్చు. మరి అది పరిస్థితి. ప్రయాణాలు చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. అదే ఎందుకంటే ఇది పండగ వాతావరణాలు కదా, వాడాలి. ఎక్కువ స్పీడ్ బాగొద్దు. ప్రతి ఒక్కళ్ళు నైట్ ప్రయాణాలు తగ్గించుకొని వెళ్తున్నప్పుడే ప్రయాణాలు చేయండి. మినిమం 50 కంటే పెంచు బాగుద్దు స్పీడ్. ఇప్పుడు నాదొక చిన్న మనవి. వస్తున్నా ఈ మధ్యకాలంలో కులశేఖర్ అని ఒక ఆయన సినిమా పాటల రచయిత చనిపోయాడు. ఐడియా ఉందా? కులశేఖర్ అని
చేతిలో ఉపాధి లేక నిరాదరణకు గురయ్యి మంచి మంచి పాటలు రాశాడు ఆయన. అది ఒక పాట ఏమన్నా పాడతారా? ఒక పాట ఏమన్నా. దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతుండ జెండా మనదే. ఆ పాట మరి దేశభక్తి గీతం అది. మరి ఆ పాట నాకు చాలా నచ్చింది. ఇంకా అనేకమైన మంచి పాటలు రాశాడు. నిరాదరణకు గురి కాకుండా బతికుండప్పుడే ఏదన్నా మీ చేతిలో కనుక పని ఉంటే, ఎదుటోళ్ళకి ఉపాధి లేకపోతే వారికి ఉపాధి కల్పించండి, తిరిగి మరలా జీవనాన్ని కొనసాగిస్తూ చేయండి. ఆయన భయానకమైన పరిస్థితుల్లో చనిపోయాడు, నిరాదరణకు గురై చనిపోయాడు. మంచి రైటర్ ఆయన. ఉపాధి లేదు, ఉపాధి లేని కారణం చేత అనేకమైన నిందలు వచ్చినాయి ఆయన మీదకి. మైండ్ కూడా సరిగ్గా పనిచేయలేదు, ఆరోగ్యం క్షీణించిపోయింది. మానసిక సహాయం చేశారు ఆయనకి. కొంతమంది తేజ గారు, మరి పాటల సంగీత దర్శకుడు, పాటలు పాడతాడు, ఆయన పేరు ఏం పేరు? ఆర్పి పట్నాయక్ గారు. ఓకే. వారు ఆయనకి మంచిగా దగ్గరగా ఉండేవాళ్ళు, చాలా సహాయం చేశారు, ఆదుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉపాధి లేకుండా పోయింది, నిరాదరణకు గురయ్యాడు. అదే బ్రతుకున్నట్టుగా ఇంకా మంచి పాటలు రాసేవాడు. నేనైతే అదిలా కోరుకుంటున్నా. ఆర్థిక పరంగా ఎదగండి, ఎదుటోళ్ళకి చేతికి మరి పని కల్పించండి, మీరు బ్రతకండి, సమాజానికి ఆదర్శంగా ఉంటారని. మంచి స్నేహాలు, మంచి ప్రయాణాలు, మంచి మార్గాల్లో వెళ్ళి కుటుంబానికి ఆసరాగుండి కుటుంబాలను చక్కగా తీర్చుకుని సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగనే మారక ద్రవ్యాలు అనేటువంటి ఆల్కహాల్కి దూరంగా ఉండండి, దురలాట్లకు దూరంగా ఉండి మీ ఆదాయ మార్గాలను పెంచుకుంటే ఆరోగ్యాలని సురక్షితంగా చూసుకోండి. పండగలప్పుడు మాత్రం గుడ్డలు కనుక ఉంటే మరలా గుడ్డలు తీసుకోవద్దు, అదనం ఖర్చు పెట్టుకోవద్దు. మీరు ఎదుటోళ్ళకి భారం కావద్దు, వాళ్ళు మీకు భారం కాకుండా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఉంటామరా, వర్క్ చేస్తాను కదా.